అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే మనము గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం చికెన్ నీట్గా కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. చికెన్ నీట్గా కడుక్కుంటేనే బాగుంటుంది. చికెన్ రేట్ ఎంత అంటే 400 ఉందబ్బా. ఇంతగానం చికెన్ రేట్ ఎందుకు పెరుగుతుందో కూడా అర్థమవుతలేదు. మనం ఇప్పుడు నీట్గా కడుక్కొని చికెన్ ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత మనము ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం హీట్ అయినాక ఆయిల్. నాకు గోంగూర చికెన్ వండడం రాదు, అంటే కొంచెం స్పెషల్గా చేసేవైతే రావు. మా హస్బెండే చేస్తాడు, మంచిగా వండుతాడు కూరలు. ఈ కర్రీ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి, చాలా బాగుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయ్యిందండి. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ వచ్చినాక పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా మంచిగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్స్ వేసినాము. 2 స్పూన్స్ వేసిన తర్వాత మనం క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకున్న తర్వాత కర్రీ మంచిగా మగ్గినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనము చాలా టేస్టీగా అయ్యింది ఫ్రెండ్స్ కర్రీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏమేమి కర్రీస్ వచ్చో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కర్రీస్ వీడియోస్ అండ్ మీకు నచ్చిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనము అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. కలుపుకున్న తర్వాత గోంగూర వేసుకోవాలండి. గోంగూర ఫస్టే కడిగి పెట్టుకోవాలి. మనం నీట్గా ఆకుకూరలు ఫస్ట్ నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే అందులో ఉసుక ఉంటుంది. సో మనం నీట్గా కడుక్కొని గోంగూర అందులో వేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మనం మూత పెట్టాలి. మూత పెట్టినాక మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ తర్వాత దగ్గరికి అవుతుంది. గోంగూర దగ్గరికి అయినాక మనం కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. మేమైతే 1 స్పూన్ వేస్తున్నాం. చూడండి, మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. కారం వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ దాకా మగ్గనివ్వండి. కొన్ని వాటర్ పోసుకోండి. మగ్గనిచ్చిన తర్వాత 10 మినిట్స్ తర్వాత దింపేసేయండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయ్యింది కర్రీ. సూపర్ ఉంది. గోంగూర చికెన్ చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు కూడా మంచిగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.